బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వివాదంలో ప్రముఖ యూట్యూబర్ నందు దంపతులు ప్రస్తుతానికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే సిఓఎస్ వీసా పేరుతో కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారంటూ బాధితులు చెప్పుకొస్తున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్తో వర్క్ వీసాలు ఇప్పిస్తామని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల నుంచి ఒక్కొక్కరి నుంచి సుమారు 20 లక్షల నుంచి 80 లక్షల వరకు నందు దంపతులు తీసుకున్నట్టు తెలుస్తుంది. 50 మందికి పైగా బాధితులున్నారు. కోట్లు వసూలు చేశారంటూ నందూస్ వరల్డ్ ఛానల్పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ లండన్లోని కంపెనీల ద్వారా కాస్ వచ్చే ఛాన్స్ ఉందని, ఉద్యోగం వీసా ప్రాసెస్ మొత్తం చూసుకుంటామంటూ నందు దంపతులు నమ్మబలికారంటూ బాధితులు చెప్పుకొస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతే ప్రధాన టార్గెట్. వీసా ప్రక్రియ పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారంటూ బాధితులు చెప్పుకొస్తున్నారు. డబ్బులు ఇచ్చి నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కాస్ రాలేదని ఆరోపిస్తున్నారు. కాస్ వచ్చినా జాబులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. మొదట్లో కొంత ఆలస్యం అవుతుందని, కంపెనీస్ రెస్పాండ్ అవ్వట్లేదని, అలాగే తమ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవని, మేము ఇండియాకు వెళ్తున్నామంటూ ఇలాంటి సాకులు చెప్పుకుంటూ వచ్చారంట. ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజెస్కు స్పందించట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆరోపణలపైన ఇప్పటి వరకు నందూస్ వరల్డ్ దంపతులు ఇప్పటిదాకా స్పందించలేదు. దీనికి సంబంధించి కొంత ఎవిడెన్సెస్ కూడా ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ ఎవిడెన్సెస్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు. గుజరాత్ నుంచి మనతో పాటు డాక్టర్ బ్రిజేష్ ఉన్నారు. అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మరి ముఖ్యంగా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి నర్సింగ్ మనతో పాటు ఉన్నారు. మరొకరు నవీన్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి పీసీఆర్ ఇది ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ కాస్ డాక్యుమెంట్ని. ఎస్, ఈ కాస్ డాక్యుమెంట్ యూకే వీసాస్ ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఒక స్పాన్సర్షిప్కి సంబంధించిన డ్రాఫ్ట్ని వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి కొంతమందికి ఆ డ్రాఫ్ట్ను కూడా ఇవ్వలేదని చెప్పుకొస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. డీటెయిల్స్లో మనం చూడొచ్చు. టైర్ అండ్ కేటగిరీ అంటే ఏ రకమైన ఉద్యోగం ఇప్పిస్తున్నాము, అలాగే దానికి సంబంధించి మనం చూస్తే స్కిల్డ్ వర్కర్, స్విచ్చింగ్ ఇమిగ్రేషన్స్ కేటగిరీ అంటే డిపెండెంట్ రోల్ నుంచి, డిపెండెంట్ వీసా నుంచి ఒక వర్కింగ్ వీసాకి కన్వర్ట్ చేస్తున్నట్టు దాంట్లో ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేస్తుంది. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ స్టేటస్ అంటూ కూడా, అలాగే స్పాన్సర్ నేమ్ కూడా ఒక్కసారి మనం చూస్తే ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది నందు దంపతులకు సంబంధించిన సంస్థ. ఈ డెస్టినీ రిక్రూట్మెంట్ అనే సంస్థకు సంబంధించి ఆఫీసెస్ విజయవాడలో, గుంటూరులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇక్కడి నుంచి కూడా చాలా మందిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇక్కడి నుంచి కూడా డబ్బులు వసూలు చేశామంటూ చెప్పుకొచ్చారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఒక్కసారి పీసీఆర్ ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం చూస్తే విజయవాడ ఇబ్రహీంపట్నంలో 2025 ఎగ్జాక్ట్లీ. ఎస్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ డేట్స్ ఒకసారి మనం చూస్తే 22 తారీఖు నవంబర్ 2025న ఈ ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైంది. నందు దంపతులు అలాగే మధుకర్, నందు హస్బెండ్ పేరు మధుకర్, ఆ మధుకర్ వాళ్ళ తండ్రి మోహన్, ఈ ముగ్గురి పేర్లు ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సదరు ఎస్ఐతో కూడా నేను మాట్లాడాను. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని చెప్పుకొచ్చారు. ఆ ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఒక్కసారి మనం ట్రాన్సాక్షన్స్ చూస్తే కనుక ఇండియాలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనం చూస్తే డెబిట్ అయిన అమౌంట్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఏ రోజు డెబిట్ అయింది, ఏ అకౌంట్ పేమెంట్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో చూస్తే ₹1,00,000, లక్ష 4 లక్షల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మనం చూస్తున్నాం. మే 29, 2024, మళ్ళీ మే 30 ఈ 2 రోజుల్లో 4 లక్షలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవి. ఇలా
కోకొల్లలుగా చెప్పలేనని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ప్రూఫ్స్ ప్రస్తుతానికి ఆ బాధితుల దగ్గర నుంచి వస్తున్నాయి. లక్షల కొద్ది డబ్బులను మేము ఇచ్చాము అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనతో పాటు నర్సింగ్ ఉన్నారు, లండన్ నుంచి నర్సింగ్ ఉన్నారు. ఆయన కూడా ఒక బాధితుడు. ఒకసారి ఆ నర్సింగ్తో ఆయనతో మాట్లాడి ఒకసారి ఎలా జరిగింది, వీళ్ళు ఎలా మభ్యపెట్టారు, ఏం చేశారు, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ నర్సింగ్ గారు, వెల్కమ్ టు RTV అండి. Thank you so much for accepting the issue, for resolving this issue. రైట్, నవీన్ గారు మీకు కూడా వెల్కమ్ అండి. వెల్కమ్ టు RTV. థ్యాంక్స్ అండి. మీరు ముందుకొచ్చి ఇలాంటి విషయాలని అందరికీ తెలిసేలాగా చేస్తే ఇంకొకరు మోసపోవడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. ఇప్పటికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాధితులు చాలామంది ఏం చెప్తున్నారంటే నిన్న మొన్న కూడా మేము జాబ్స్ ఇస్తాము అంటూ లండన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఫార్వర్డ్ మెసేజ్లు వస్తున్నాయి అంటూ కూడా వింటున్నాం. సో మొత్తం మీద నర్సింగ్ గారు మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఈ నందు ఫ్యామిలీని మీరు ఎక్కడ కన్సల్ట్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, అసలు ఓపెనింగ్స్ గురించి మీకు ఎలా తెలిసింది అసలు? మేము యాక్చువల్గా స్టూడెంట్గా వెళ్ళామండి మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఏ సంవత్సరంలో వెళ్ళారండి? 2020లో అండి. ఓకే, 2020 కరోనా టైంలోనే. ఓకే, 2 years స్టూడెంట్ అయిపోయిన తర్వాత 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఆ వర్క్ పర్మిట్ కూడా అయిపోయిన తర్వాత ఫర్దర్ గా కంటిన్యూ చేయాలని చెప్పేసి, ఫర్దర్ గా ఏదన్నా జాబ్ తీసుకోవాలి, నాకు ఫుల్ టైం జాబ్ ఉందని చెప్పేసి మా వైఫ్ కోసం అని జాబ్ సర్చ్ లో వీళ్ళది కన్సల్టెన్సీ ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు, అలానే స్పాన్సర్షిప్ కూడా ఇప్పిస్తారు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో, ఇప్పటికీ సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళవి. సో అలాంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో నుంచి కాంటాక్ట్ అయ్యాము. అండ్ అప్పటికి వీళ్ళు నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ అని తెలిసి వీళ్ళు రిలయబుల్ సోర్సెస్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వాళ్ళని రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యాక మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, మీరు ఆ నందూస్ యూట్యూబ్ లో చేస్తారు కదా, వారే కదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, వాళ్ళ వాయిస్ విన్న తర్వాత, అన్ని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సర్టెన్ జాబ్స్ అనేవి మనకు చూపించారు. చెఫ్ అసిస్టెంట్ అని, హెల్త్ కేర్ అసిస్టెంట్ అని, మార్కెటింగ్ కన్సల్టెంట్ అని, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అని మల్టిపుల్ ఆపర్చునిటీస్ చూసినప్పుడు మాకు చెఫ్ అసిస్టెంట్ అనేది మాకు సూటబుల్ అని చెప్పేసి, మేము ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా మాకు యూస్ఫుల్ అవుతుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి మేము అది చూస్ చేసుకున్నాం. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఒక రెస్టారెంట్ అనే చెప్పారు కానీ వీళ్ళదే రెస్టారెంట్, వీళ్ళదే నందూస్ కిచెన్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ టైంకి. లైసెన్స్ స్పాన్సర్ వీసాలు ఇప్పిస్తాము కానీ ఎవరి నుంచి ఇప్పిస్తున్నాము, ఏ కంపెనీ నుంచి ఇప్పిస్తున్నాము ఏం చెప్పలేదు. వాళ్ళ సొంత రెస్టారెంట్, వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీస్ అని చెప్పి ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. స్టార్టింగ్ లో ప్రొవైడ్ చేయలేదు. డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది మల్టిపుల్ కంపెనీస్ తోటి హ్యాండిల్ చేస్తామని చెప్పారు. సో మేము ఎప్పుడైతే చెఫ్ అసిస్టెంట్ గా చూస్ చేసుకున్నామో, మేము సమ్ ఇనిషియల్ అమౌంట్స్ అనే ట్రాన్సాక్షన్స్ చూసినట్టు ఇనిషియల్ అమౌంట్స్ కొన్ని పే చేసాం. పే చేసిన తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత ఈ స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది డిలే అవుతుందండి. వాళ్ళే ప్రపోజల్ పెట్టారు, డెస్టినీ రిక్రూట్మెంట్ లో మార్కెటింగ్ కన్సల్టెంట్ అని ఒక వేకెన్సీ ఉంది, దానికి మేము కాస్ట్ ఇస్తాము, మీరు మీరు అనుకున్నట్టే రెస్టారెంట్ లో మీరు వర్క్ చేసుకోవచ్చు అని అడిగి చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు అలా ఎలా వర్కౌట్ అవుతుందండి, అది వేరే రెస్టారెంట్, ఇదేమో ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ కదా, ఇది మా మ్యాచ్ అవ్వదు కదా అంటే, ఈ 2 కంపెనీస్ మావే అండి, మేమే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, నందూస్ కిచెన్ అని మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. అప్పుడు రివీల్ చేశారు. ఓకే, బోత్ కంపెనీస్ ఆర్ బోత్ సేమ్ ఫ్యామిలీ కదా, ఇది వాళ్ళు మేనేజ్ చేస్తారేమో అనుకొని మనము కన్ఫర్మ్ గా, మాకు అప్పటికి ఇంకా వేరే ఎక్కువ టైం కూడా లేకుండా అనమాట. జస్ట్ ఇంకా 1.5 month 1 month లో మేము వీసా స్విచ్ అవ్వాల్సి ఉంది. సో ఆ టైం గ్యాప్ లో ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని తను ఈ ప్రపోజల్ పెట్టాడు. అంటే మీ దగ్గర ముందే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు, మీకు ఇంకా వీసా ఎక్స్పైర్ అవ్వబోతుంది, మీకు వీసా ఎక్స్టెన్షన్ లేదు, సో మీకు గత్యంతరం లేదు కాబట్టి చచ్చినట్టు మాకు ఖచ్చితంగా వీళ్ళు లోబడతారు, ఖచ్చితంగా వీళ్ళు మాకు డబ్బులు కడతారు, మేము ఇచ్చినట్టు చేస్తారు, మేము చెప్పినట్టు చేస్తారు అని చెప్పేసి ఆ కన్ఫర్మేషన్ చేసుకున్నారు ముందుగానే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని. ఇనిషియల్ కన్వర్జేషన్స్ లో మేము మా బాధ, మా వ్యక్తం చేసుకుంటాం కదండి, అంటే మా సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు అడుగుతారు అనమాట, మీ సిచ్యువేషన్ ఏంటండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం యాజ్ ఏ వెల్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, మార్కెట్ లో బాగా మంచి వ్యక్తి లాగా ఉన్నారు కదా అని చెప్పి మనం ఎక్స్పోజ్ చేసుకున్నాం మన స్టోరీస్ అన్ని.
అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మనకి ప్రపోజల్స్ పెడుతూ మన టైం అనేది పుష్ చేసుకుంటూ ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఏదో ఇలాంటి బోగస్ కంపెనీ త్రూ మనకి ఒక ఆఫర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఆ హరీ టైంలో మనం చేసుకున్న తర్వాత వర్క్ కూడా ఉంటుందేమో అని చెప్పి మేము వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం. కాల్చెస్టర్ లోకి వెళ్ళి ఆ రెస్టారెంట్ అనేది అసలు ఓపెన్ అవుతుందా లేదా అని చూసుకున్నాము. షాప్ అనేది ఓపెనింగ్ సూన్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది బోర్డు. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్టోబర్ లో కంపల్సరీ ఓపెన్ అవుతుందండి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మేము బిజినెస్ రన్ చేయడానికే కదా ఓపెన్ చేసాము రెస్టారెంట్ బిజినెస్ అనేది అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అయ్యాం. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫినాన్షియలీ బర్డెన్ ఫర్ అస్, మేము మూవ్ అయ్యాం అనమాట. మూవ్ అయిన తర్వాత అక్టోబర్ లో స్టార్ట్ చేస్తా అన్న కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు అసలు ఎటువంటి స్టార్ట్అప్ లేదనమాట. మేము ఎవ్రీ మంత్ అడిగే వాళ్ళము, ఎలా అండి ఇలా శాలరీస్ పే చేయకుండా, పే స్లిప్స్ ఇవ్వకుండా మీరు ఇలా చేస్తే మాకు కంటిన్యూటీకి ఇష్యూ అవుతుంది, రేపు పొద్దున పిఆర్ కి మాకు పర్మనెంట్ రెసిడెన్సీకి ఇబ్బంది అవుతుందని చాలాసార్లు అడిగినా గానీ చాలా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాడు. మా కాల్స్ చూడండి, 100 కాల్స్ చేసి ఉంటాం, ఒక్కదానికి రిప్లై ఇవ్వడు, ఒక్కదానికి మెసేజ్ కి రిప్లై ఇవ్వడు. 100కో 200 మెసేజ్లకో 200 కాల్స్ కో ఒక ర్యాండమ్ గా ఒక అసలు క్లియర్ లేని మెసేజ్ ఒకటి పెడతాడు. అది ఏంటి అనే లోపల మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతాడు, మళ్ళీ అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు స్క్రీన్స్ నా వీడియో చూసింటే ఎన్నో కాల్స్ చేసాం, అసలు రెస్పాన్సే ఉండదు. అలా మేము ఏప్రిల్ లో స్టార్ట్ చేసాం. ఒక్కసారి లైన్ లో అలానే ఒకసారి నవీన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ మరొక బాధితులు ఉన్నారు. నవీన్ గారు, మీరు చెప్పండి, అసలు మీకు ఎలా వీళ్ళతో పరిచయం జరిగింది, ఏం జరిగింది, అసలు ఎంత నష్టపోయారు డబ్బులు, దాని గురించి కూడా ఒకసారి నవీన్ గారు మీరు మాట్లాడండి ఒకసారి. నవీన్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, కొంత ఒకసారి మ్యూట్ తీసి మాట్లాడే ప్రయత్నం చేయండి నవీన్ గారు. మీరు నాకు డిస్ప్లే కావట్లేదండి. రాదు, మీకు రాదండి, బట్ యా మీరు చెప్పండి, మాకు వినిపిస్తుంది. ఆడియోని మీరు విని ఆడియోతో పాటు కోఆర్డినేట్ చేయండి కొద్దిగా. ఓకే అండి. నేను ఫస్ట్ 2023లో నేను యూకే రావాలని ట్రై చేస్తున్నప్పుడు అండి, మాకు ఇక్కడ మా కజిన్స్ ఉన్నారు. మా కజిన్స్ ఇక్కడ రావడానికి హెల్ప్ చేస్తూ ట్రై చేస్తున్నారండి. ట్రై చేస్తున్న టైంలో ఇప్పుడు మా కజిన్ వాళ్ళు ఉంటున్న హౌస్ లో మన తెలుగు ఫ్యామిలీ ఒకరు ఉన్నారండి. ఆ తెలుగు ఫ్యామిలీ త్రూ మధు గారు గుండా వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఈ మధు గారి గురించి ఆల్రెడీ మా కజిన్ కి వేరే వాళ్ళు కూడా చెప్పారు, అండ్ వాళ్ళ నెంబర్ కూడా అప్పటికి పంపించారు. పంపించిన తర్వాత మధు గారు అప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఎవ్రీ డే వాళ్ళు డిజిటల్ పోస్టింగ్ చేస్తుంటారండి. మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ త్రూ వాట్సాప్ అండ్ త్రూ ఫేస్బుక్ ఇట్లా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. అయితే మా కజిన్ ఎవరైతే ఉన్నారో మా మధు గారిని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయినప్పుడు ఎస్ అండి ఓపెనింగ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. మా కజిన్ నా నెంబర్ మధు గారికి ఇచ్చారు. మధు గారు నాకు కాల్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో వీళ్ళు పబ్లిసిటీ చేస్తుంటారా, అంటే మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి, స్పాన్సర్షిప్ వీసాలు ఇస్తాము, దానికి ఇంత ఖర్చు అవుతుందని. యాక్చువల్గా వాస్తవానికి మాట్లాడుకుంటే స్పాన్సర్షిప్ వీసాలకి డబ్బులు అడగడం అనేది ఫ్రాడా, అండ్ అది ఇల్లీగలా యూకేలో కానీ ఎక్కడ కానీ? ఫ్రాడేనండి, ఫ్రాడే. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ స్పాన్సర్షిప్ ఇచ్చే ఛానల్స్ మనకు లేవండి. మధ్య వీళ్ళు ఏంటంటే ప్లాట్ఫామ్ నుండి వాళ్ళు వర్క్ చేస్తుంటారండి మధ్య. ఓకే, అలాగా మేము కాంటాక్ట్ అయ్యామండి. కాంటాక్ట్ అయిన తర్వాత నా దగ్గర నుంచి మేము అనుకున్నామండి 5 years వీసా ఇస్తామన్నారు. 5 years వీసా గాను 18,000 pounds అడిగాడండి. అంటే సుమారు ఒక 25 లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీలో సుమారుగా అది వచ్చేకి 22 ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే సార్ 22 lakhs ఉండిద్దండి. 22 lakhs డబ్బులు అడిగారు మిమ్మల్ని? అవునండి. అయితే మొత్తం పౌండ్స్ లోనే కావాలన్నారండి. ఓకే, అంటే మీరు ఒక్కసారి పేమెంట్ మొత్తం ఒకసారి తీసుకున్నారా నవీన్ గారు? లేదు, అదే చెప్తున్నానండి. మొత్తం పౌండ్స్ లో కావాలన్నారండి. నేను పౌండ్స్ లో మొత్తం అంటే నేను అరేంజ్ చేయలేను, నా దగ్గర ఐఎన్ఆర్ఐ ఉంది, ఐఎన్ఆర్ఐ అరేంజ్ చేస్తాను అన్నారండి. ఓకే అని చెప్పేసి హాఫ్ ఆఫ్ అమౌంట్ ఐఎన్ఆర్ పే చేయండి, హాఫ్ ఆఫ్ అమౌంట్ పౌండ్స్ ఇవ్వండి అన్నాడు. ఆ పౌండ్స్ లో కూడా నాకు క్యాషే కావాలి అన్నాడు. ఓకే, ఆ 9,000 pounds ని. నో అక్కడ 9,000 pounds క్యాష్ విత్డ్రా చేయాలంటే కుదరదండి అంటే మా కజిన్ చెప్పారు.
అలా కుదరదండి, మనకి మోర్ దెన్ 2000-3000 ట్రాన్సాక్షన్ జరిగితే ఆటోమేటిక్ గా మనకి మన బ్యాంక్ సీజ్ అవుతాయి. అలా కాదండి, నేను కొంత ఆన్లైన్ లో పే చేస్తాను, మరి కొంత క్యాష్ ఇస్తానని చెప్పేసి అన్నారండి. ఓకే. అయితే ఫస్ట్ నేను అక్టోబర్ లో స్టార్ట్ చేసాను, సారీ ఆగస్ట్ లో స్టార్ట్ చేసామండి. ఆగస్ట్ లో ఫస్ట్ 4 lakhs మన మధుకర్ గారు వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పేసి ఖమ్మం బ్రాంచ్ అతను అకౌంట్ నెంబర్ ఇచ్చాడండి. మా రిలేటివ్స్ దేనని అన్నారు. అంటే ఇండియాలోనే మీరు 4 లక్షలు ఇచ్చారు? ఇండియాలో. ఓకే, చెప్పండి. ఇండియాలోనే, అవునండి. 4 lakhs. ఆ 4 lakhs ఇచ్చానండి. 4 lakhs ఇచ్చినప్పుడు మన స్క్రీన్ షాట్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ మధు గారికి పెట్టాను. ఓకే అండి, అమౌంట్ రిసీవ్ అయింది చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఓకే అని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ అప్లికేషన్ అతనికి ఏమేం కావాలో మొత్తం మేము పంపించడం అయింది. పంపించిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ చేసామండి. నెక్స్ట్ 5 lakhs పేమెంట్ చేశాను. 5 lakhs పేమెంట్ వాళ్ళ కిచెన్ లో ఎవరో పనిచేసే అతను, నార్త్ ఇండియా అతను, గుజరాత్ అతను అంట, అతను ఇచ్చారు. ఏంటంటే గుజరాత్ అని చూపిస్తుంది, నేను ఎందుకు పేమెంట్ చేయాలి గుజరాత్ అని అన్నాను. లేదండి, మా దగ్గర పనిచేస్తుంటారు, ఇండియాకి అమౌంట్ పంపించాలంటున్నారు, ఇంత అమౌంట్, నేను అతని దగ్గర నుంచి పౌండ్స్ తీసుకుంటాను, మీరు ఐఎన్ఆర్ అతను ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. ఓకే అని చెప్పేసి నేను ఐఎన్ఆర్ ట్రాన్స్ఫర్ చేశాను అండి. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు, ప్రాసెస్ మాది. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీసా కోసం అని చెప్పేసి మన కంపెనీకి ఏదైతే ఉందో మాకు సిఓఎస్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటామన్నారండి. మా వైఫ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అటెండ్ అయింది. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత 3 times 2 numbers ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఓకే అండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంటర్వ్యూ సక్సెస్ అయింది, మీకు కాస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత మధు గారు రిమైనింగ్ అమౌంట్ పే చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే మేము ఇక్కడ 9,50,000 ఐఎన్ఆర్ పే చేసామండి. రిమైనింగ్ అమౌంట్ కి ఇక్కడ యూకే పౌండ్స్ మా కజిన్ ఫస్ట్ వాళ్ళ నందు గారు వైఫ్ నందన, సారీ మన మధు గారి వైఫ్ నందనకి 1,800 pounds ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడండి ఫస్ట్. ఓకే, దాదాపు నెక్స్ట్ వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షలు అండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ కిచెన్ లో పనిచేసే అతని పేరు సురేష్ సంథింగ్ అండి. అతనికి ఒక 1,500 పే చేశాడండి. ఓకే. ఇంకా అప్పటికి 3,300 pounds మేము పే చేసామండి. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 6,000 అరౌండ్ 5,000 అరౌండ్ 6,000 మా కజిన్ మధు గారు ఒక అతన్ని అంటే వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే ఒక అతన్ని పంపించాడు. అది 3,000 ఇచ్చాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఫైనల్ పేమెంట్ కి మా కజిన్ డైరెక్ట్ మధు గారిని వాళ్ళ కోల్ సిస్టర్ కి వెళ్ళి మధు గారిని మీట్ అయ్యి మధు గారికి అమౌంట్ ఇచ్చారు. ఎక్కడ ఈ లొకేషన్? ఇచ్చిన తర్వాత మాకు కాల్ సిస్టర్ అని చెప్పేసి ఒకటి ఉండిద్దండి ఈ ఏరియాలో. వాళ్ళ రెసిడెన్సా? వాళ్ళు ఉండే లొకేషన్. వాళ్ళ రెసిడెన్సా, వాళ్ళ రెస్టారెంటా, లేకపోతే ఎక్కడ ఆఫీసా? అది వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడండి. ఆఫీస్ దగ్గర లేదు, అక్కడ లేనండి, మీరు మనకు పక్కనే మెగ్డీ దగ్గర ఉన్నా, మెగ్డీ దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారండి మా కజిన్ ని. ఓకే. మెగ్డీలో మీట్ అయ్యారు. మెగ్డీలో మీట్ అయ్యి మాట్లాడుకున్నారండి వాళ్ళు. అయితే నవీన్ గారు, ఇక్కడ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏ రోజు తీసుకున్నారు, అంటే ఏ ఇయర్లో తీసుకున్నారు, దాని తర్వాత మీకు చెప్పిన సమాధానాలు ఏంటి? మీకు స్పాన్సర్షిప్ వీసా ఇచ్చారా, జాబ్ ఇచ్చారా, శాలరీ ఇచ్చారా? ఎస్ అండి, మేము మాట్లాడుకుందండి స్పాన్సర్షిప్ విత్ జాబ్. మీకు ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేశారు మీకు జాబ్ లో? నార్మల్ గా ఇక్కడ ఏదైతే ఉందో సార్, మా జాబ్ రోల్ కి ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ఐ అప్పటికి వచ్చేకి 10.5 సంథింగ్ ఏదో ఉందండి. 40 hours ఇంటూ 10.5 పర్ పౌండ్ పర్ అవర్ అలాగా మెన్షన్ చేశాడండి. అంటే మంత్లీ ఐఎన్ఆర్ లో ఒకసారి చెప్పగలుగుతారా యావరేజ్ గా నెలకి? 2,30,000 దాకా ఉండిద్దండి. నెలకి 2,30,000 అంటే సంవత్సరానికి దాదాపు సుమారు ఒక 30 లక్షల. అవునండి, అంటే 30 లక్షల జీతము మీకు ఆఫర్ చేశారు. ఉద్యోగం స్పాన్సర్షిప్ వీసాతో పాటు 30 లక్షల రూపాయల జాబుని కూడా ఇస్తామని మీకు చెప్పారు, అంతేనా? అవునండి. ఇది చెప్పిన తర్వాత ఏమైంది? ఎస్ సార్, అయితే మాకు కాస్ట్ రిలీజ్ చేశాడండి. ఫస్ట్ 5 years కాస్ట్ రిలీజ్ చేశాడు. 5 years కాస్ట్ రిలీజ్ చేస్తే దాంట్లో సమ్ మిస్టేక్ ఉంది. అంటే మన కాస్ట్ నెంబర్, సిఓఎస్ నెంబర్ ఏదైతే ఉందో సమ్ మిస్టేక్ జరిగిందండి, లేదని చెప్పేసి ఒక 1 month వెయిట్ చేయించాడండి. ఓకే, మేము వెయిట్ చేసాము. నెక్స్ట్ 1 month తర్వాత మేమే ఇంకా నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అప్పటికి నేనేంటంటే అక్కడ ఇండియాలో నా
నా ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్న జాబ్ రిజైన్ చేసి వెయిట్ చేస్తున్నాను. ఓకే మాకు పాస్ వచ్చింది కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా అతను పుష్ చేశాను మధు గారిని. అయితే ఒక 15 days తర్వాత నాకు 3 years వీసాని పంపించారు. సార్ ఇప్పుడు 5 years వీసా ప్రాబ్లం అవుతుంది ఆ కంపెనీ తోటి, నేను వేరే కంపెనీ పంపిస్తున్నానండి, ఇది 3 years వీసానే కాసునే ఇచ్చారు, మీకు కావాలంటే నెక్స్ట్ 2 years కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తానండి, ప్రస్తుతానికైతే ఈ 3 years ఉంది అని చెప్పేసి అన్నారు. ఓకే అండి అని చెప్పేసి, అది కాదంటే ఫస్ట్ లో మాకు లండన్ లో ఇచ్చాడు, ఇప్పుడు వచ్చిన కాసు వచ్చేళ్ళకి బర్మింగం లో ఇచ్చారు. అంటే లండన్ టు బర్మింగం అంటే 150 miles ఉండిద్దండి ఆ సిటీకి ఇచ్చారు. ఓకే అని చెప్పి అంటే ఒక 2-3 గంటల డిస్టెన్స్ లో ఉన్న కంపెనీ అని చెప్పాలా. యాక్చువల్గా ఈ కంపెనీస్ అని ఎవరి, మీకు ఫస్ట్ ఇచ్చిన కాస్ట్ కావచ్చు, తర్వాత ఇచ్చిన బర్మింగ్హామ్ కి సంబంధించిన కాస్ట్ కావచ్చు, లండన్ కాస్ట్ కావచ్చు, ఈ కంపెనీస్ అని ఎవరివి? ఫస్ట్ అతని కంపెనీ నుంచి ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చిన 3 years ఏదైతే ఉందో వాళ్ళ కొలీగ్స్ కంపెనీ, మా ఫ్రెండ్స్ దే వాళ్ళు, మేము వాళ్ళు కలిసే చేస్తుంటామని చెప్పేసి అన్నారండి. ఓకే ఇక్కడ మా కజిన్ కూడా చూశాడు, ఓకే అని చెప్పేసి చేసిన తర్వాత నేను ఒప్పుకున్నానండి. అయితే ఇక్కడకు మేము December 10th వచ్చామండి లండన్ కి. 23 December 10th వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఎలాంటి, నాకు ఫస్ట్ డే నెక్స్ట్ డే మధు గారికి కాల్ చేసాము. ఓకే అండి బీఆర్పీ ఉండేది, బీఆర్పీ కలెక్ట్ చేసుకోండి, అది ఒక 2 weeks పట్టింది. 2 weeks తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి. బీఆర్పీ కలెక్ట్ చేసుకున్నామండి. 2 weeks తర్వాత కాంటాక్ట్ అయ్యామండి. ఓకే అండి వెయిట్ చేయండి, కొంచెం ఏదో ఇష్యూ ఉంది, 1 month 2 months లో మీకు వర్క్ సెట్ అయ్యిద్ది అని చెప్పేసి అన్నారు. మేము 1 month లో ఇచ్చామండి. 1 month లో మళ్ళీ మధు గారిని కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయిన తర్వాత మధు గారు అన్నారు, ఓకే ఇంకా కొంచెం వర్క్ ఉందండి, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారండి. ఓకే రైట్. నవీన్ గారు మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, మనతో పాటు బ్రిజేష్ అని గుజరాత్ నుంచి, గుజరాత్ వాసి. ఆయన సుమారు 82 లక్షల రూపాయలు వీళ్ళ దంపతుల ఇద్దరికి ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మొదటగా ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక దగ్గర మీకు చాట్కి సంబంధించి డాక్టర్ బ్రిజేష్ అని చాట్కి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, చాట్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ పైన వేసే ప్రయత్నం చేయండి. అలాగే బ్రిజేష్ జీ आपको सुनाई दे रहा है? यस सर, यस बोलिए. हाँ ब्रिजेश जी, आप ये नंदना और मधुकर, आप इनमें से किसको जानते हैं, कैसे जानते हैं? मधुकर को जानता हूँ सर. मधुकर को मेरा एक कलीग है डॉक्टर शैलेश करके यूके में, तो उसके थ्रू मेरा कांटेक्ट हुआ था 2023 के एंड में. 2023 ओके. हाँ 23 में. और उसके बाद उसने मुझे बताया कि मैं ऐसा डेस्टिनी रिक्रूटिंग करके एक एजेंसी चला रहा हूँ और उसमें मैं स्पॉन्सर वीजाशिप का सारा काम करता हूँ. तो मैंने शैलेश के थ्रू ही पहले फाइल दिया करता था, लेकिन उस बार शैलेश का कांटेक्ट छूट गया, तो उसके बाद डायरेक्ट मधुकर से मेरी बातचीत होती थी. तो अभी तक समझो मैंने 2024 एंड तक टोटल 1,75 लाख का टोटल पेमेंट किया हुआ था. 1,75 लाख. यस. 1,75 లక్షల రూపాయలు. బ్రిజేష్ గారు డాక్టర్, ఆయన ఇంకొక డాక్టర్ ద్వారా పరిచయం అయ్యారంట. నేను ఇండియాలో ఒక ఏజెన్సీని నడిపిస్తున్నాను, జాబ్ కన్సల్టెన్సీని నడిపిస్తున్నాను లండన్లో, మీకు ఇక్కడ ఇప్పిస్తాను అంటూ ఈ బ్రిజేష్ గారు మనకు గుజరాత్ నుంచి మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఈ డాక్టర్ బ్రిజేష్ గారితో మాట్లాడారంట. ఈయనతో మాట్లాడి 1,75 లక్షల రూపాయలు వసూలు చేశారంట డాక్టర్ బ్రిజేష్ గారి దగ్గర. ఎస్ బ్రిజేష్ जी आप बताइए, कंटिन्यू करिए. आपको पहले आपका दोस्त से मुलाकात हुआ, इनसे कैसा म्यूचुअल आपको इनका पहचाना कैसा हुआ? एक्चुअली मेरा दोस्त पहले इधर ही था, मेरे साथ में ही यहाँ सूरत में, गुजरात में. गुजरात. हाँ उसका स्पॉन्सरशिप वीजा लग गया यूके में, तो यूके चला गया. हाँ उसके बाद वहाँ से मैंने यहाँ कंसल्टेंसी स्टार्ट की थी स्टूडेंट वीजा के लिए. तो उसके बाद में शैलेश ये मधु से मिला, तो मधु ने सारी बात बताई होगी, ऐसे ऐसे यहाँ पे होता है वर्क वीजा में. तो हमने स्टूडेंट में से वर्क में स्टार्ट किया. ओके. उसके बाद 3-4 कोर्स जो शैलेश के थ्रू थे उसने दिए, उसका वीजा लग गया, लेकिन वहाँ जाके जॉब कुछ मिला नहीं. पहले बोलता था NHS में जॉब दिला देंगे ऐसा वैसा करके, फिर क्लाइंट वहाँ पे जाता है तो बोलता है इंग्लिश सही नहीं है, ये दिक्कत है, वो दिक्कत है, ये नहीं होगा, ऐसा वैसा करके. तो उसके बाद में 2024 एंड तक मैंने ये सारा प्रोसेस जो चालू किया था उसमें पेमेंट करना बंद कर दिया. उसके बाद उसने जो वहाँ पे क्लाइंट 5-6 लोगों को वो लेके गया था, उसको भी जॉब नहीं लगा. तो
तो पूरा क्लाइंट बेस क्या है कि हमारे तो यहाँ डायरेक्ट रहता है, तो पूरे हम पे ही ब्लेम करता है कि आपने ही कुछ किया है ऐसा वैसा करके। नहीं फिर ब्रिजेश जी, मैं एक मिनट ब्रिजेश जी आप ये बताइए, आप खुद के लिए स्पॉन्सरशिप वीजा के लिए इनको अप्रोच किए या आपने दूसरों को बेचने के लिए ट्राई किया? नहीं, मैंने दूसरों को, मैं यहाँ कंसल्टेंसी चलाता था कंसल्टेंसी, अच्छा पार्ट टाइम में। मेरे पार्टनर एक है हरीश वैष्णव के साथ में। అచ్చా ఏక్ మినిట్ బ్రిజేష్ గారు ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా గుజరాత్లోని సూరత్లో ఈయన ఒక కన్సల్టెన్సీ నడుపుతున్నారంట, జాబ్ కన్సల్టెన్సీ. సో ఈయన కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి కూడా మధుకర్ దంపతులు, నందు అండ్ మధుకర్, ఈ దంపతులు అక్కడికి వెళ్ళి సూరత్లో, ఎస్ ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు, ఈయన మధు గుజరాత్కి వెళ్ళిన ఫొటోస్ అవి, గుజరాత్లో ఈ బ్రిజేష్ అనే డాక్టర్ని కలిసినప్పుడు ఫొటోస్ అవి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం కదా. ఎస్, గుజరాత్లో ఈయన దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ కన్సల్టెన్సీ ఉంది, యూకేలో నేను స్పాన్సర్షిప్ వీసాలు ఇప్పిస్తాను మీ అందరికీ, ఇక్కడ మీరు ఎవరైనా ఉంటే నన్ను రెఫర్ చేయండి అంటూ ఒక మ్యూచువల్ కాంటాక్ట్ ద్వారా ఈ బ్రిజేష్ అనే డాక్టర్ని ఈయనను కలవడం జరిగింది. ఈయనను కలిసిన తర్వాత జాబులు ఇప్పిస్తానని ఈయన దగ్గర 1,75,00,000 రూపాయలు తీసుకున్నాడంట. ఆ డబ్బులు తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని యూకేకి తీసుకెళ్లిన తర్వాత స్పాన్సర్షిప్ వీసా అయితే ఇప్పించారు కానీ ఉద్యోగాలు ఇప్పించట్లేదంట. ఏమైంది అని అంటే మీ దగ్గర నుంచే తప్పిదాలు ఉన్నాయి, ఈ డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఆ డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అంటే. ఒక్కసారి స్పాన్సర్షిప్ వీసాని తీసుకుంటే మీరు ఆ కంపెనీ అంటే ఆ వీసాలో మెన్షన్ చేసిన కంపెనీకే పనిచేయాలి. అది తప్పించి మీరు యూకేలో ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేద్దామని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా పోలీసులు పట్టుకుంటారు, మీ ఇమిగ్రేషన్ని రద్దు చేస్తారు, మీ వీసాని రద్దు చేస్తారు, ఇమీడియట్గా ఇండియాకి రిటర్న్ పంపించేసే ప్రయత్నం చేస్తారు.